అందరికీ నమస్తే అండి. అప్పుడు వైసీపీ సోషల్ మీడియా కవర్ చేయడం మొదలుపెట్టింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న చూసాం మనం. పోలింగ్ బూత్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఈవీఎం మిషన్ పక్కన కొట్టాడు. అయితే దానికి సంబంధించిన కవరింగ్ ఏంటంటే అక్కడ రిగ్గింగ్ జరిగింది, అక్కడ తెలుగుదేశం నాయకులు రిగ్గింగ్ చేశారు, అందుకని చెప్పేసి ఈయన వెళ్ళి ఆ ఈవీఎం మిషన్ బద్దలు కొట్టేసాడని చెప్పేసి కవర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిందిగా, ఒక నిజంగా రిగ్గింగ్ జరుగుంటే కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్ బద్దలు కొట్టింది అయితే వచ్చింది, అలాగే రిగ్గింగ్ జరిగిన వీడియో కూడా బయటకు వచ్చేది కదా, లాజిక్కే కదా. వీళ్ళ కవరింగ్లు ఇలా ఉంటాయన్నమాట. వీళ్ళ కవరింగ్లో పక్కన పెట్టండి, ఇంకా మా ముసుగు మేధావులు జర్నలిస్టుల పేరుతోనో విశ్లేషకుల పేరుతోనో రాష్ట్ర పరిరక్షణ కోసం మాకు పరిరక్షణ కూడా ఒకటి ఉంటాడు. మాట్లాడితే పరిరక్షణ పర్యాయనం ఆడిపోగుడిగాడు ఈడిపోగుడిగాడు ఆడలాగా ఈడలాగా అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మా మేధావి జర్నలిస్ట్ గురించి చెప్పుకోవసరం లేదు. ఇంకా అలాగే ఇంకో చాలామంది ఉన్నారులే, మా గొర్రెలగోపుగాడు ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ ఏదైనా ఒక చిన్నది ఏదైనా జరిగిందనుకో, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా రాత్రి 1 గంట అయినా సరే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ బుర్రలో ఉన్న దరిద్రాన్ని అంతా మన మీద రుద్దేసే ప్రయత్నం చేస్తారు. అర్ధరాత్రి ఏ టైం అయినా సరే. ఆ వైఎన్ఆర్ని తీసుకోండి, జర్నలిస్ట్ వైఎన్ఆర్ని తీసుకోండి, మా సాయం తీసుకోండి, మా తెలకపల్లి రవిని తీసుకోండి, మా గుడ్లగోపు గారిని తీసుకోండి, అలాగే మా ప్రజాస్వామ్య పరిరక్షకుడు కేఎస్ ప్రసాద్ గారిని తీసుకోండి. ఆయన కూడా అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు. అవసరమైతే ఎవడోడు ఫోన్ చేసి వరే బాబు నువ్వు జూమ్లో ఒక మీటింగ్ పెట్టు, నేను జూమ్లో మాట్లాడుతూ నువ్వు వేసుకో అంటారు వాళ్ళు. మరి ఎందుకు ఆ మౌనం అంటున్నా? నిన్న సాయంత్రం వచ్చింది కదా వీడియో, ఇప్పటివరకు ఎందుకు స్పందించు, ఎందుకు ఆ మౌనం అంటున్నా? మాట్లాడాలి కదా, ప్రజాస్వామ్య పరిరక్షకులు కదా మీరంతా కూడా. బాగా నేను మా సాయాన్ని అంటాడు, నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే మాట్లాడతా, నా ఇష్టం, నువ్వు అలాగే ఉండు, నీ ఇష్టం, అది ఎవ్వడు కాదని అట్లా. నువ్వు అలా ఉండడమే మాకు కూడా కావాలి, ప్రజలకు తెలియాలి కదా ఎవడెలాంటి ఎవడనేది. స్పందించడానికి ఏమైంది అంటున్నా, అంత పెద్ద ఇష్యూ కదా. సోషల్ మీడియాలో తీసుకున్నా లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ మొత్తం అంతా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టూనే తిరుగుతుంది కదా ఇప్పుడు. ఇది ఎక్కడదే దౌర్జన్యం రా బాబు, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నేను డైరెక్ట్గా వెళ్ళి అలా ఈవీఎం మిషన్ బద్దలు కొట్టడం ఏంటి అని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంటే మనం ఏమో నెత్తి మీద ముసుకే వేసుకొని ఇప్పుడు మాట్లాడాలో వద్దా, మాట్లాడితే డబ్బులు తీసుకున్నాం కాబట్టి ఏదైనా అంటారేమో. నిజంగా ప్యాకేజీ తీసుకోకపోతే మీరు అందరూ కూడా ఖచ్చితంగా మాట్లాడదురు. ఇప్పుడు ఆ గొర్రెలు కవర్ చేస్తున్నా అలా కవర్ చేయము అక్కడ మీరు కూడా, నాకు తెలిసి అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ మేధావులందరూ వచ్చేసి కవరింగ్ ఎలా చేస్తారంటే నేను తర్వాత కూడా మాట్లాడుతుంది ఈ వీడియో దీని గురించే. అక్కడ రిగ్గింగ్ జరిగింది కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి ఈవీఎం మిషన్లో ధ్వంసం చేశాడు. చూడండి, ఈ ముసుగు మేధావులందరూ ఇదే మాట్లాడతారు. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ ఒక స్క్రిప్ట్ వదిలేసింది బయటికి. ఆల్రెడీ వైసీపీ సోషల్ మీడియా ఒక స్క్రిప్ట్ బయటకు వదిలేసింది. ఏంటి, అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు రిగ్గింగ్ చేశారు, ఆ బూత్లో కొంతమంది వైసీపీ ఏజెంట్లపైన దాడి చేశారు, అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తెలిసింది, వెళ్ళి బదలు కొట్టాడు. ఇప్పుడు వాళ్ళ ప్రచారం చేసేది, వాళ్ళ కవర్ చేసేది అది. ఇదే పాయింట్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఏదైతే ట్రోల్ చేస్తుందో, ఏదైతే కౌంటర్గా తిరిగి చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఒక క్యాంపెయిన్ చేస్తున్నారో, అవే సేమ్ సబ్జెక్టు సేమ్ స్క్రిప్టు మా మేధావులందరూ చదివేస్తారు. చూడండి, నేను మళ్ళీ చెప్తా, ఒక్కసారి వాళ్ళ స్క్రిప్ట్ బయటకు వచ్చిందంటే వాళ్ళందరికీ వెళ్ళిపోతాయి, వాట్సాప్లో వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు దాన్ని ఏ విధంగా కవర్ చేయాలని చెప్పేసి ఒక్కొక్కరు బుర్ర బదలు కొట్టేసుకుంటారు అన్నమాట. మా సాయి అయితే అవసరం లేదు, 2 నిమిషాలు వీడియోనే కదా, పెద్దగా ఆలోచించి టక్మని మాట్లాడేస్తాడు. ఏదోటి మాట్లాడేద్దామని చెప్పేసి ముందు ఒక 4 డైలాగులు వేస్తాడు, 4 సామెతలు చెప్తాడు, అయిపోయింది, మాట్లాడేస్తాడు. ఇంకా మా ప్రజాస్వామ్య పరిరక్షకుడు మా కేఎస్ ప్రసాద్ అయితే చెప్పవసరం లేదు. టాపిక్ అదే, సబ్జెక్ట్ అదే, టైటిల్ తమ్నెయిల్ అదే. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిజంగా ధ్వంసం చేసాడే చేయలేదు, తమ్నెయిల్ టాపిక్ అదే. కానీ మాట్లాడ్డావు దాని గురించి దాని గురించి అస్సలు మాట్లాడు. ఆ టీవీ పోకుడిగాడు, ఈ టీవీ పోకుడిగాడు, ఆడిపోకుడిగాడు, ఈడు బెల్లంగాడు. మేధావుని అంటే నేను ఒక్కడనే మేధావుని. ఆయన మాట్లాడేది మనకే అర్థం కాదు, ఆయనకు అర్థం అవుతుందో తెలియదు. సగం తమిళ సగం ఇంగ్లీష్లో అన్నట్టుంటుంది ఆయన. మా గొడవ సగం చెప్పుకోవసరం లేదు, ఆడదో వింత వాదన.
నేను ఆడు ఈడు అంటున్నానని చెప్పేసి అని ఇంకో రకంగా అనుకోమాకండి, ఖచ్చితంగా అలాగే అంట. ఎందుకంటే నాతో కాంప్రమైజ్కి వచ్చి నా మీద కేసు ఇట్టాడు. మీకు అర్థమవుతుందా? వీడియోలు చేయొద్దానండి, వీడియోలు డిలీట్ చేయమని అని చెప్పేసి అని ఇంకొక వ్యక్తితో నాకు చెప్పించి, చెప్పించిన వ్యక్తి మంచి వ్యక్తే, ఆయనతో చెప్పించి నేను వీడియో ప్రైవేట్లో పెట్టిన తర్వాత నా మీద కేసు ఇట్టాడు. ఆయన అలాగే మాట్లాడాలి. ఆడు గుడ్ల గోపగాడాడు. ఆడొస్తాడు, ఆడొచ్చి ప్రజల పర్ఫెక్షన్ ప్రకారం స్పందించాను. ఇప్పుడు ఏమైనా స్పందిస్తారో చూద్దాంగా. ఎందుకు నువ్వు వాళ్ళనే అడుగుతున్నావు, వాళ్ళనే స్పందించమంటున్నావు, వాళ్ళకి నీకు సంబంధం ఉంటే వాళ్ళు ఎందుకు స్పందించాలని చెప్పి అడిగాను అనుకో, నేను దానికి కూడా సమాధానం చెప్తా. చంద్రబాబు నాయుడు గారి పైన చిన్న వార్త వచ్చినా, తెలుగుదేశం పైన చిన్న వార్త వచ్చినా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోయినా వీళ్ళు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా గొడ్డలు తెంచుకొని వచ్చి మాట్లాడతారు. దాన్ని భయంకరంగా విశ్లేషణ చేస్తారు. వాళ్ళకున్న బుర్ర అంతా, వాళ్ళకున్న మేధావితనం అంతా అప్పుడు ఉపయోగించేస్తారు అనమాట. ఆడలాగా ఈడెలాగా ఇంకేముంది, దీని వెనకాల తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. ఎంత క్రిస్టల్ క్లియర్గా కనబడిపోతుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? ఇది ఎక్కడ ధైర్యం, ఇది ఎక్కడ దౌర్జన్యం? వాళ్ళ విశ్లేషణ విధానాలు అలాగే ఉంటాయి. అందుకే నేను అడుగుతున్నాను, మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఏం మాట్లాడండి. కళ్ళజుట్టు కనబడుతుంది కదా, ఇంక దీన్ని ఏమైనా కవర్ చేస్తారు? ఇంకా నేను పొద్దున్న అందరూ ఎతికేసా. మా సాయిది ఎతికేసా, వాళ్ళు మా తెలకపల్లి రవిది ఎతికేసా, మా మేధావిది ఎతికేసా, మా గుడ్లగోపుది ఎతికేసా. ఎవడన్నా స్పందిస్తాడేమో దీని గురించి, ఇంత పెద్ద ఇష్యూ కదా అంటే. వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి డ్యామేజ్ జరిగే ఏ విషయం పైన కూడా మాట్లాడరు, స్పందించకూడదు. మన పేమెంట్ ఆగిపోద్ది కదా. ఇప్పుడు స్పందిస్తే పేమెంట్ ఆగిపోద్ది. స్పందించుకుంటే అలాగే నిమ్మక నీరు ఎత్తినట్టు అలా చూస్తారన్నమాట. ఎవడెవడు కొట్టుకుంటున్నాడు, ఎవడెవడు మాట్లాడుతున్నాడు అని. మరి దానికి వక్రీకరించి మాట్లాడమంటే మాట్లాడతారు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ తీసుకుంటారు, నేను చెప్పాను కదా. ఇప్పుడు అదే సబ్జెక్ట్ తీసుకుంటారు అనమాట. ఆ సబ్జెక్ట్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేస్తారు. వాళ్ళు ఏదైతే లైన్ ఇచ్చారో, ఇది అక్కడ రిగ్గింగ్ జరిగింది, వైసీపీ ఏజెంట్ల పైన దాడి జరిగింది, అందుకని చెప్పేసి నేను వెళ్ళాడు అని ఏదైతే వాళ్ళు కౌంటర్ చేస్తున్నారో దాన్ని వీళ్ళు ఇంకాస్త ఇంప్రూవ్ చేస్తారు. ఆ స్క్రిప్ట్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేస్తారు అనమాట. కొద్ది బాగా రాసి స్క్రిప్టు ఇలా ఉన్న మేధాశక్తితో దీన్ని ఎలా తీసుకెళ్తే ఎలా వెళ్ళొద్ది, దీన్ని ఎలా మాట్లాడొచ్చా లేదా అని ఆలోచించి అప్పుడు వదులుతారు. అప్పుడు విషయంగా అక్కడ మొదలు పెడతారు అనమాట. చూడండి, తిరిగి దీన్ని తెలుగుదేశం పార్టీకి అందించే ప్రయత్నం చేస్తారు ఈ ముసుగు మేధావులు అందరూ కూడా. అందులో ఎలాంటి సందేహం లేదు. నేను అందుకే కొన్ని సందర్భాలు అంట, మీరు అన్నం తిన్న మర్చిపోయారేమో, చాలా కాలం విన్నాము అన్నం తినను కొద్దిగా. ఉన్న వాస్తవాలన్న ప్రజలు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. మరి అడ్డగోలు విశ్లేషణ చేయమాకండి, అడ్డంగా చేయమాకండి, చాలా దరిద్రంగా ఉంటుంది. ఈ దిక్మాల విశ్లేషణ వల్ల ఉపయోగం ఏమీ లేదు. మన పేరు పోగొట్టుకోవడం తప్పితే ఉపయోగం లేదు. కాలం మారిపోయింది, రోజులు పోయాయి. ఇంతకుముందు ఏమంటే ఎవడో పట్టించుకునేవాడు కాదు. మిమ్మల్ని పట్టించుకోకపోవడం వల్లనే మీరు ఏం చెప్పినా కానీ చెల్లుతుంది, మనం ఏం మాట్లాడినా కానీ మనమే రారాజులమి, మనం ఏం చెప్పినా కానీ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అనే భావన మీకు కలిగేసింది. ఇప్పుడు పట్టించుకుంటున్న మూలానే ఎడుతున్నారు. నన్ను ఆడాలా అన్నారు, నన్ను ఈడాలా అంటారు. అందరి మాట తీరు ఒకే విధంగా ఉండదు, అందరూ మాట్లాడే విధానం ఒకేలా ఉండదు. ఒక్కొక్కరితో ఒక్కొక్క ఇదిలా ఉంటుంది. వయసులో పెద్దోళ్ళు కాబట్టి మీరు ఆ విధంగా మాట్లాడతారు, మేము ఇలా మాట్లాడతాం. విధానం తేడా అంతే, చెప్పే విషయం ఒకటే. మీరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారా అని చెప్పేసి అని అంటా. మరి నువ్వు మాట్లాడదంటే నేను పార్టీ కండువా వేసుకుని మాట్లాడుతున్నాను. నేను డైరెక్ట్గా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చెప్పి మాట్లాడుతున్నా. నేను న్యూట్రల్ అని చెప్పేసి నేను ఏ రోజు చెప్పలా. నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు అని నేను ఏ రోజు చెప్పరా. నేను డైరెక్ట్గా చెప్తాను, ఎప్పుడు చెప్పినా అట్టగా చెప్తా. ప్రతి ఒక్కరికే తెలుసు, నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు అందరికీ తెలుసు పక్కా తెలుగుదేశం కార్యకర్త అని చెప్పేసి. అనేక సందర్భాల్లో నేనే చెప్పాను. మీరు అలా మాట్లాడుకోవచ్చు, ఏం కాదు. మీరు న్యూట్రల్ మూసుకోవద్దు అంటున్నాను. న్యూట్రల్నో, జర్నలిస్టులనో, మేధావులనో, ప్రజాస్వామ్య పరిరక్షకులనో ఆ ముసుగులు వద్దు. ఆ ముసుగు తీసేసి మాట్లాడితే మాకు కూడా ఈజీగా ఉంటుంది ఫైట్ చేయడానికి. అంటే మేము కూడా మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది మాకు. దయచేసి ఇంకా పురాణాలు కవరింగ్లు వదిలేసి దీనిపైన మీకున్న మేధాశక్తితో స్పందించండి. ఏ విధంగా స్పందించాలో చూడాలని ఉంది మాకు కూడా. మీరు స్పందించే విధానం చూడాలని ఉంది.